అన్నా ఒకసారి అందరికి చూడండి. రెడీ రెడీ ముందు అందరి ఇళ్ళకి పంపిస్తాడు శివకుమార్. ఎవరు టెన్షన్ అందరికి వస్తాయి, ప్రతి ఒక్కరికి వస్తాయి. అనిల్ గారికి, కృష్ణప్రసన్న గారికి, సిద్ధిరాములు గారికి, అలాగే బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలకు, ముఖ్యంగా మా అక్కలకు, అమ్మలకు అందరికీ శిరస్సు వంచి నమస్కారం. ముఖ్యంగా ఏంటంటే చాలా సార్లు మన కొండ గ్రామాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. సారు గెలిచి 13 నెలల నుంచి సార్ను ఎప్పుడు అడుగుతూనే ఉన్నాను, సార్ ఒక్కసారి మా గ్రామాన్ని విజిట్ చేయండి సార్, ప్లీజ్ సార్ అంటే సార్కున్న బిజీ షెడ్యూల్లో రాలేకపోయిండు. నిన్న మరీ పట్టుబట్టి మన సాగర్ గౌడ్ గారు దగ్గరుండి సార్ను ఏ విధంగా కొండ తీసుకోవాలనే ఉద్దేశంతో మరి ఈ యొక్క మా నాన్నగారు పాండరి ఫౌండేషన్ పేరు మీద ప్రారంభించినటువంటి ఈ యొక్క ఉచిత వాటర్ క్యాన్ల పంపిణీ కార్యక్రమానికి సారు మన కొండ గ్రామానికి వచ్చినందుకు, మన సమస్యలు ఎవరు పెట్టుకోవడానికి కూడా ఇదే శుభ సందర్భం కాబట్టి ఈ రకంగా సాగు తీసుకొని రావడంలో కీలక పాత్ర పోషించినటువంటి సాగర్ గారికి, సిద్ధారెడ్డి గారికి, లక్ష్మణ్ గౌడ్ గారికి, అలాగే బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కుటుంబ సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమం ఉంది అని తెలవగానే వచ్చినటువంటి మీడియా మిత్రులకు, ప్రింట్ మిత్రులకు అలా వారికి కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా సార్ మా ఊళ్ళో మంచినీటి సమస్య ఉండేది, ఆ మంచినీటి సమస్య అనేది పోయింది సార్. గతంలో మా సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, వేముల బాలనారాయణ గౌడ్ గారు అత్యధిక కృషి చేసి ఈ యొక్క ఇక్కడ బావి తోడించి దానికి మంచి బోర్లు వేయించి మంచినీటి సమస్య అయితే పోయింది. కానీ సార్ చిన్న రోడ్ల సమస్యలు ఉన్నాయి సార్, అవి లక్ష్మణ్ గౌడ్ గారు మీ దృష్టికి తేవడం జరిగింది. దాన్ని మీరు ఒక్కసారి పునర్పరిశీలించి తప్పకుండా ఆ రోడ్లు వేయించాలి సార్. అలాగే మా దగ్గర 62 మంది విడో పెన్షన్లు పెండింగ్ ఉన్నాయి సార్, చాలా ఇబ్బంది పడుతుంది సార్. దాదాపు 7 సంవత్సరాల నుండి, ఒక్కొక్కరైతే 7 సంవత్సరాల నుండి చాలా బాధపడుతుంది సార్. తమరు ఒక్కసారి ఈ యొక్క విడో పెన్షన్ల మీద దృష్టి పెట్టాలి సార్. ఎందుకంటే చాలా మందికి ఈ మన గవర్నమెంట్ ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు 6 నెలల క్రితం ఒక పాలసీ తెచ్చిపోయింది సార్. ఒక భర్త కనుక చచ్చిపోతే పెన్షన్ ఉంటే భార్యకి ఇవ్వాలనేది. అంతకంటే ముందు ఆ పెన్షన్ మన ప్రభుత్వంలో లేకుండా సార్. దానివల్ల 7 సంవత్సరాల నుండి, దాదాపు 7 సంవత్సరాల నుండి కొంత అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, ఏదో రకంగా ఆగిపోయిన జరిగింది సార్. ప్లీజ్ దయచేసి మరొక్కసారి వారి నుండి నేను మేము తమని కోరుకుంటున్నాను సార్. విడో పెన్షన్లు మాత్రం ఇమీడియట్లీ అవసరం సార్. రేషన్ కార్డులు కూడా చాలా మందికి రాలేదు సార్. తల్లులుంటే పిల్లలకు లేవు, పిల్లలుంటే తల్లులు లేవు. కొత్తగా పెళ్ళైన వారికి కూడా రేషన్ కార్డు లేవు సార్. వీటి మీద కూడా ఒకసారి దృష్టి పెట్టండి సార్. అలాగే ముఖ్యంగా తమరికి నిన్న కూడా విన్నవించిన సార్, ఈ యొక్క కొండ నుంచి పుల్లెగూడెం రోడ్డు వెరీ ఎసెన్షియల్ సార్. ఎందుకంటే వాళ్లకు వర్షం కనుక వస్తే, అలాగే మా పద్మచెరు నుండి బొందుగులకు పోయే నీళ్లు పోయినా వాళ్ళు బొందుగుల కొండ నుండి లింగంపల్లి లేదా దబ్బగుంటపల్లి నుండి 4-5 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వస్తుంది సార్. ముఖ్యంగా ముదిరాజులు చాలా ఇబ్బంది పడుతుంది సార్. దాని మీద తమరు దృష్టి పెట్టాలి సార్. ముఖ్యంగా మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను సార్. మా గ్రామానికి వచ్చి మమ్మల్ని పునీతులు చేసినందుకు మరొకసారి శిరస్సు వంచి ధన్యవాదాలు చెప్తాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్నికైన తర్వాత అన్ని గ్రామాలకు ఏదో చిన్న కార్యక్రమాలు ఉంటే పోతున్నాను. కొంతమంది చనిపోయినప్పుడు కూడా అనుకోకుండా పరామర్శల కోసం పోతున్నాం. కొన్ని గ్రామంలో ఒకటి ఓపెన్ జిమ్ ఇచ్చి రమ్మని చెప్తే మిమ్మల్ని ఓపెన్ చేసుకోమని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఎన్నికలు అయిన తర్వాత విద్యార్థులు, యువకులకు కావాలని చెప్పేసి అంటే, కానీ కొన్ని గ్రామం నుంచి వచ్చిన ప్రతి వ్యక్తిని కూడా కలుస్తున్నాం. వాళ్ళకి కావాల్సిన ఏమన్నా విద్యలో సంబంధించిన ఇబ్బందులు ఉన్నట్లయితే కన్సెషన్స్ ఇప్పించడం గాను, లేకపోతే మన దానిలో అడ్మిషన్ చేయడం కూడా చేసిన. అదేవిధంగా హాస్పిటల్ సంబంధించి ఎక్కడ ఇబ్బంది జరగకుండా జరుగుతున్న సంగతి మీ అందరికి కూడా అనుభవంలో ఉన్నది. ఇవాళ మా శివకుమార్ గారు ఇప్పటికీ 4 రోజుల నుంచి రెగ్యులర్గా పిలుస్తుంటే రెగ్యులర్గా ఇతర కార్యక్రమాల ఒత్తిడి వల్ల జనగామలే ఉంటున్నాం, బచ్చన్నపేటగా వస్తున్నాం, కానీ దీన్ని వెలగా పెట్టుకుందాం అని చెప్పేసి ఇవాళ దానికి ముహూర్తం దొరికింది. మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. వేదిక మీద ఆసీనులైన మీ యొక్క గ్రామస్తులు, మీ యొక్క నాయకులు శివకుమార్
ఏదైతే ఇవాళ ఆ క్యాన్ల దాత మంచి నాయకులు వారు, అదేవిధంగా ఎక్స్ జెడ్పీటీసీ మిత్రులు విద్యాసాగర్ గౌడ్ గారు, వారి కుటుంబం గురించి వారి గురించి నేను చెప్తే మీ అందరూ ఆయన గురించి మాకు చెప్తాం అంటారు. మీ అందరికీ వాళ్ళ కుటుంబం ఈ యొక్క కొన్నె గ్రామంలో బచ్చన్నపేటలో మమేకమై ఉన్నది. వారు అదేవిధంగా సిద్ధిరాములు గారు, లక్ష్మణ్ గౌడ్ గారు, ఆంజనేయులు గారు, సిద్ధారెడ్డి గారు, వేదిక మీద ఆసీనులైన ఇతర పెద్దలు, మా చంద్రారెడ్డి గారు, రమణారెడ్డి గారు, అదేవిధంగా గ్రామంలో ఇతర గ్రామాల నుంచి వచ్చిన మాజీ సర్పంచ్లు, నాయకులు, గ్రామ పెద్దలు, అక్కజెండలు, అన్నదమ్ములు అందరికీ శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేస్తున్నా. మొదలు కోడూరు శివకుమార్ గౌడ్ గారు, వారు కూడా ఈ గ్రామంలో ఎంతో కొంత సేవ చేయాలని చెప్పేసి వారి కుటుంబం తరఫున వారు ఇప్పటివరకు అనేక కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు రాజకీయాలకు అతీతంగా కూడా చేస్తూ ఉన్నారు. పెద్దలకు చేతికర్రల సాయం చేసిండ్రు. అదేవిధంగా విద్యుత్ దీపాల అలంకరణలో కూడా వారు పాల్గొన్నారు. వైద్యం ఇంతకుముందు వైద్య ఖర్చులకు కూడా ఎంతో కొంత సహాయం చేయడం అనేది కూడా చేశారు. ఆడబిడ్డలకు కూడా పెళ్ళైనప్పుడు కొద్దిగా ఆర్థిక సాయం చేస్తున్నారు. అంత్యక్రియలు అయితే ఎవరన్నా పేదవారు చనిపోతే ఆర్థిక సాయం చేస్తున్నారు. పేద విద్యార్థులకు సాయం చేస్తున్నారు. అదేవిధంగా ఇవాళ ఉచిత వాటర్ క్యాన్లు ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చిండ్రు. తనకున్న దానిలోనే ఇంత సంపాదించుకున్న తర్వాత ఇతరులకు చేయాలనే ఒక గొప్ప మానవత గుణాన్ని మొత్తం మీద దాత గుణాన్ని చేసిన నిజంగా సహృదయులు శివకుమార్ గౌడ్ గారు. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ఈ విధంగానే మీ యొక్క గ్రామంలో అందరికీ సహాయ సహకారాలు పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ఎట్లయితే చేస్తున్నారో చేయాలని చెప్పి కూడా మనసారా నేను కోరుకుంటున్నాను. వారు అభినందనీయులు. అదేవిధంగా మిత్రులు కొన్ని నుంచి కొన్ని పనులు చెప్పారు. కొన్ని ఇప్పుడు వస్తుంటే చెరువు చూస్తుంటే నాకు బాధ అనిపించింది. కొన్ని చెరువులో ఇవాళ ఏకపసలు పంట కాబట్టి అందరు కొంతమంది వేసుకున్నారు. ఒకప్పుడు అసలు దాని కింద మొత్తం జాలువారి మిగతాయే పెట్టే పరిస్థితి లేకుండా గతంలో నేను వచ్చినప్పుడు చెప్పాను. కింద చెరువు నిండి ఎప్పటికి ఉండడం వల్ల కింద పంట మేము కోసుకోలేకపోతున్నాం. పంట వండియడం కష్టమవుతుంది. పంట పండించిన తర్వాత మిషన్ పోవడం కూడా కష్టమవుతుంది. చైన్ మిషన్ రావాల్సిన పరిస్థితి ఉందని చెప్పిన లాస్ట్ టైం నేను ఎలక్షన్కి వచ్చినప్పుడు 2 సార్లు. ఇవాళ మంచిగా అదంతా వేసుకున్నారు. లోపల కూడా ఇవాళ పంట వేసుకున్నారు. అంటే నీళ్లు లేని పరిస్థితి. ఆ పంట ఏదో ఇక్కడ ఉన్న 15-20 ఎకరాల పంట వండొచ్చు, కానీ మొత్తం 100,000 ఎకరాలు పండాల్సిన పంటకి ఇవ్వాల్సిన నీళ్ళది ఇవాళ నీళ్ళు లేకుండా ఉన్నది. అది ఎందుకు ఇట్లా జరిగిందని చెప్పి మీరు ఆలోచించవచ్చు. గోదావరిలో నీళ్లున్నాయి. గోదావరి నుంచి వెళ్ళి నీళ్లు ఎత్తడానికి సమ్మక్క బ్యారేజ్ దగ్గర కావాల్సిన పంపులు ఉన్నాయి. అక్కడి నుండి ధర్మసాగర్కు నీళ్ళు వస్తాయి. ధర్మసాగర్ నుంచి వెళ్ళి గండిరామారం వస్తాయి. గండిరామారం నుంచి వెళ్ళి తపాసుపల్లికి వస్తాయి. తపాసుపల్లి నుంచి వెళ్ళి ఇక్కడికి వస్తాయి. మరి నింపడానికి కావలసిన పైప్ లైన్ ఉన్నది, మోటార్లు ఉన్నాయి, కావలసిన రిజర్వాయర్లు ఉన్నాయి. నింపడానికి కావాల్సిన చిత్తశుద్ధి ఒలిపించింది అంతే. గత 3-4 నెలల్లో ఇదే ఎండాకాలంలో, ఇదే వానాకాలంలో కావాల్సిన చెరువు అయితే నిండున్నది కదా. మరి ఇవాళ కూడా గోదావరిలో అనేక 100 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి కదా. కావాల్సిన కరెంటును మనమే ఇంతకుముందు తెచ్చిపెట్టినాం కదా. మరి పైపులు వేసుకొని, మోటార్లు పెట్టుకొని, కరెంట్ ఏర్పాటు చేసుకొని, రిజర్వాయర్లు పెట్టుకొని, ఇన్ని పెట్టుకొని ఇంతకుముందు నింపుకున్నప్పుడు ఏం శని దాపరించింది ఇప్పుడు? దయచేసి మీరు ఆలోచించండి. ఇంతకంటే ఎక్కువ నేను మాట్లాడితే కూడా ప్రతిదీ రాజకీయం అంటారు. ఉన్న సిస్టమ్ని మంచిగా పెట్టుకొని సమయంలో నింపుకొని, ఈ కొన్నె చెరువు నింపుకోవడానికి ఉన్నదాన్ని ఏం రోగం వచ్చింది ఈ ప్రభుత్వానికి అని చెప్పి నేను అడుగుతున్నా. ఏమేస్తుంది? కొంత కరెంటు కాలుతుంది. కరెంటు ఖర్చు ఎక్కువైతే అని చెప్పేసి ఇలా మోటార్లు ఆన్ చేయకుండా ఉన్న సిస్టమ్ని ఇబ్బంది పెడుతూ ఇవాళ మొత్తం కూడా ఈ చెరువుని ఎండగొట్టిండ్రు. బచ్చన్నపేటలో కరెంటు పోయిందా? మైక్ లేదా? డాక్టర్ పల్లా రాజశేఖరరెడ్డి గారికి మరొక్కసారి మన కొన్నె తరపున ధన్యవాదాలు.